డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. మొన్న ప్రకాశం జిల్లాలో టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి మీద కత్తులతో దాడి చేసి ఆయనని అంతమొందించిన సంఘటన 4 రోజులు గడవక ముందే మళ్ళీ మాచర్లలో మరొక టీడీపీ నాయకుడి మీద కత్తులతో దాడి జరిగింది. మరి వీరయ్య చౌదరి మరణం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉంది అన్నట్టుగా కొంత సమాచారం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది, కానీ ఇంకా అసలైన నిజాలు బయటపడలేదు. కానీ మాచర్లలో జరిగిన సంఘటన వెనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉంది, వాళ్లే ఈ పని చేశారు అనేది ఈరోజు ప్రస్ఫుటంగా తెలిసిపోతోంది. యాక్చువల్గా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తోట చంద్రయ్యని పేక కోసి మరి జై జగన్ అను, లేకపోతే నీ పేక కోసేస్తాం అని చెప్పినా కూడా ఆయన అనకుండా చనిపోవటానికే సిద్ధపడిపోయాడు. అలాంటి ఆ ఊరిలో అదే ప్రాంతంలో మరి ఈ రోజున టీడీపీ నాయకుడైన శ్రీనుపై కూడా కత్తులతో దాడి జరిగి ఏదో ఒక ఫంక్షన్కి బైక్ మీద భార్యను తీసుకొని వెళ్తూ ఉంటే అడ్డగించి ఒక 4 కత్తులతో దాడి చేసి ఆయన 2 కాళ్ళు నరికేశారు. దీనికి గల కారణం ఏమిటి అని అంటే, మరి రీసెంట్గా మరి మాచర్ల ఎమ్మెల్యే అయిన జోలకంటి బ్రహ్మానందరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ శ్రీను ఆ ఊరి నిండా ఫ్లెక్సీలు పెట్టాట. ప్రతి వీధిలోనూ ఒక ఫ్లెక్సీని మరి పెట్టడం, మరి ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. టీడీపీ పట్ల కానీ మరి వాళ్ళ ఎమ్మెల్యే పట్ల కానీ ఉన్న అభిమానాన్ని చాటుకుంటే అలా ఫ్లెక్సీ పెట్టినందుకు గాను ఇంతవరకు మా వీధిలో ఒక పసుపు జెండా కానీ ఒక తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ కానీ వెలయంది, ఈ శ్రీను వచ్చి మా వీధిలో ఫ్లెక్సీ పెడతాడా అని అతని మీద దాడి చేసేశారు. ఎంతకి తెగిస్తూ ఉన్నారు అని అంటే, మరి కూటమి అధికారంలో ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలో ఉందా అనేది ఏమీ అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. మాచర్లలో ఇలాంటి సంఘటనలు అడపాదడపా జరుగుతూ ఉన్నప్పటికీ అక్కడున్న ఫ్యాక్షన్ గొడవల, మరి అందులో రాజకీయ మిళితమైన గొడవల అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎబ్బడి ముబ్బడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన అధికారుల అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ కావచ్చు, లేకపోతే మద్యం సిట్టు తేల్చిన దీని ప్రకారంగా రాజకేశరెడ్డి అరెస్ట్ కావచ్చు, మరి చాణక్య అరెస్ట్ కావచ్చు, అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తూ ఉన్నట్టుగా కేసులు బుక్ అవటం కావచ్చు. మరొక వైపున మాధవ్ అరెస్టో వాళ్ళంతటి వాళ్లే వచ్చి దాడికి పాల్పడి అరెస్ట్ అయినా కూడా మళ్ళీ నెపం టీడీపీ నాయకుల మీద కార్యకర్తల మీదే వేస్తూ ఉన్నారు. ఇలాంటి ఈ సంఘటనలు మళ్ళీ మాచర్లలో చోటు చేసుకుంటున్నాయి అంటే మరి ఇదేదైనా అంతర్గత కలహానికి, అంతర్గత పోరికి ఏదైనా దారి తీయబోతుందా, లేదు ఇది ఫ్యాక్షన్ గొడవలాగానే ముఠా తగాదాల్లాగానే చూడాల్సిన అవసరం ఉందా? ఏమైనప్పటికీ మనం ఇప్పుడు 2025లో ఉన్నప్పటికీ ఇంకా అనాగరికంగా కత్తులతో దాడి చేస్తూ ఉన్నారనంటే దాని వెనక ఉన్న కారణాలు ఏమిటని తెలుసుకోవాల్సిన అత్యవసరమైన పరిస్థితి ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ఉంది. వీటన్నిటిని గట్టిగా ఉక్కుపాదం పెట్టి అణిచివేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏ రోజైతే మరి చంద్రయ్య తన ప్రాణాన్ని పార్టీ కోసం వదిలేశాడో అప్పటి నుంచైనా అక్కడ కట్టుదిట్టమైన చర్యలు జరగాలి. కానీ ఎలక్షన్ రోజున జరిగింది మనం చూసాం. మళ్ళీ అదే దీంట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఒక ఈవీఎం మిషన్ ఎత్తి పగలగొడుతుంటే ఒక టీడీపీ నాయకుడు వెళ్ళి అతన్ని అడ్డగించే ప్రయత్నం చేశాడు. ఆ రోజున అతని మీద కూడా కక్ష భూని మరి దాడి చేసుకొచ్చారు. గతంలో తురకా కిషోరు ఈ టీడీపీ నాయకుల మీద దాడి చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ తురకా కిషోర్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయినప్పటికీ ఇంకా అదే గ్రామంలో ఉంటూ ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత దురాగతానికి తెగించారు అనంటే దీని వెనక పోలీసుల సహకారం ఏమైనా ఉందా అనేది కూడా కొంత అనుమానాలకు తావిస్తోంది. ఈ చేసిన వ్యక్తులు కోపంలో ఉద్రేకంలో చేశారు అనే దానికంటే కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారంగా దీన్ని ఈ దాడి చేసినట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ బాధితుల కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారంగా చూస్తే కేవలం ఫ్లెక్సీలు పెట్టినందుకే వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎటువంటి పాత కక్షలు ఉన్నట్టుగా కూడా ఏమీ కనిపించటం లేదు. కేవలం ఫ్లెక్సీ వివాదమే. అసలు ఫ్లెక్సీ దగ్గర కూడా వివాదం ఎందుకు వస్తుంది? ఊరు కానీ ఒక బజారు కానీ ఈ నాయకులకి ఈ పార్టీ వాళ్ళకి ఏం గుత్తంగా రాసిచ్చేస్తారా?
అలాంటిది ఏమి ఉండదు కదా. ఏ ఊర్లోనైనా ఏ వీధిలోనైనా వాళ్ళు ఫ్లెక్సీయో జెండానో పెట్టుకునే అవకాశం ఉంది. అలా కాదు అని అనుకుంటే మరి పంచాయతీలోనో మున్సిపాలిటీలోనో ఎక్కడో చోట కంప్లైంట్ చేసి వీటన్నిటిని తీసేపించే దానికి పురుకొల్పాలు తప్ప ఇలా కత్తులతో దాడికి తెగబడుతున్నారని అంటే ఇంకా వాళ్ళల్లో ఎక్కడో ఒక చోట మళ్ళీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధానాలు ఉంటాయి చూడండి, వాటిని బాగా వంట పట్టించుకొని దాడులకు కూడా తెగబడుతుంటే మరి కూటమి ప్రభుత్వం వినకుండా ఊరుకుంటుందా? ఇలాంటి వాటి మీద గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివే కనుక సరేలే పోనీ ఒకటి జరిగిందో రెండు జరిగినాయో అని మెదలకుండా ఊరుకునేటట్టయితే ఇది ఇలాగనే ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. దాన్ని గుర్తెరిగి కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ ప్రభుత్వంలో ఏ నాయకులు ఉన్నా సరే ఆ ఊళ్ళో శాంతి భద్రతలు అనేది ముఖ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తాన్ని ఉక్కుపాదంతో అణచాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.